మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచేలా పాలసీలను రూపొందిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై వివరాలు వెల్లడించారు. ఈ భేటీలో ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీనివల్ల పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. ఈ పాలసీలో ఇప్పటికే యూపీ, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు లబ్ధి పొందాయని, ఏపీలో ఇలాంటి స్పెషల్ పాలసీ లేకపోవడం వల్లే పరిశ్రమలకు ప్రోత్సాహాలు రావటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటివరకు ఏమిటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయటం కానివ్వండి, లేకపోతే కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ని ఇక్కడే తయారు చేసుకుని అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఒక టీవీ కానివ్వండి, ఒక ఫోన్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఏ పరికరమైనా సరే 100% ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదని ఇది మనందరికి తెలిసిన విషయమే. దాంట్లో 50%, 60% కాంపోనెంట్స్ని ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం, దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి కేటాయించిన ఇన్సెంటివ్స్ని కానివ్వండి, లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేపై ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు. लीडर ऑफ ऑपोजिशन इन लोकसभा राहुल गांधी जी से और राज्यसभा लीडर ऑफ ऑपोजिशन खड़गे जी से हम मदद मांग रहे हैं, क्योंकि तेलंगाना ओबीसी वर्ग को हक देना है तो 42% रिजर्वेशन देना है. रिजर्वेशन देना है तो राष्ट्रपति से हम लोग वो पास करवाना है. इसीलिए लोकसभा राज्यसभा में तेलंगाना जनता की तरफ आप आवाज़ बनकर हमारे तरफ से आप लोग लड़ना है. आप लोग हमारे तरफ से आवाज़ उठा के अर्जेंटमेंट मोशन देना, क्या करना है, कैसे कार्रवाई करना, आप लोग संसद में लड़ो. हम लोग आने वाले दिनों में हमारे मंत्री, हमारे एमपी, एमएलसी, एमएलए, बाकी नेतागण को लेकर आके जंतर मंतर सड़क पे मैं लड़ूंगा, संसद में आप लड़ो. लोगों के लिए तेलंगाना ओबीसी वर्ग के साथ साथ एससी एसटी का भी रिजर्वेशन बढ़ने वाले हैं, क्योंकि अभी गिनती आगे. अभी एससी का रिजर्वेशन इज 15%. Just before the assembly elections, during the time of campaign and the party assurance to the people said that after coming to power, we'll give 42% reservation to the backward classes in Telangana in local body selections. Sir, basing on this empirical data, in the assembly, we have placed, after taking a cabinet resolution, placed in the House, passing a resolution saying that we will give the 42% reservation to the OBCs, not only in the local body selections, even in the education and employment also. The bills have been passed and we have sent to the governor, and the governor has sent to Government of India. Now it is lying here in the Government of India. So after this presentation, earlier whenever we are talking about the reservation to cross
that 50% gap people are talking, where is the empirical data? Lives of the people of Telangana. Our job is to make sure that every single person in India understands what has happened in Telangana, what has been done in Telangana, and how the government of India is trying to stop the progress of what is going on in Telangana. How are they stopping it? We have said clearly that we are going to break the 50% wall of reservation. The government of Telangana has sent a note to the government of India and said, note to the President of India, and said that here we want to break the 50% barrier in education and government jobs, and we want to break the 50% barrier in Panchayati Raj, and the government of India is saying no, and they are not allowing it. So our job is to raise it in Parliament and to help Revant Reddy ji push the idea, push the breaking of this wall, and his job is to make sure that the people of Telangana benefit from what has been done. हाथ लगाने के लिए डरते हैं सर्वे करने के लिए। क्यों डरते हैं कि अब रेवंत रेड्डी तो 10% 5% में है, लेकिन कास्ट सर्वे शुरू हो गया तो मेरे लोग मेरे साथ नहीं रहेंगे, ये एक डर हर लीडर में रहता है। और मैं हमारे पास भी कर्नाटक में ऐसा ही हुआ था, जो देवराज अरस ने पहला हावनूर कमीशन एस्टैब्लिश करके उन्होंने एजुकेशन एम्प्लॉयमेंट में रिजर्वेशन दिया था, लेकिन लोगों ने उस रिपोर्ट को जलाया। బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను పంపగా ఆయన న్యాయ సలహా కోసం దానిని కేంద్ర హోంశాఖకు పంపించారు. అయితే ముందుగా అడ్వకేట్ జనరల్ న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ను హోంశాఖకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాల్సి ఉంది. కాగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణం వెనుక జరిగిన కుట్రలకు వెలికి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ పెద్ద ఆర్థిక నేరమని, బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్స్ ను ఆపివేశారని ఆరోపించారు. ఈ అంశంపై మాజీ సీఎం జగన్ ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తయారీ దశ నుంచి చివరి కొనుగోలు వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. డిజిటల్ యుగంలోనూ నగదు లావాదేవీలతో మద్యం అమ్మకాలు జరిగాయని, ఇది ప్రపంచంలోని అరుదైన ఉదాహరణ అని ఆమె విమర్శించారు. అలా చేశారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసం కాకపోతే మీరు ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు అనుమతించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ కాకుండా బ్రోకరేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చాలా పైన మాట్లాడతారు. తనకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ, ఏది కన్వీనియంట్ గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నుంచి ప్రజలు పూర్తిగా సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఎప్పుడు దాని గురించి మాట్లాడరు. ఏ విషయంలోనైనా ఋషికొండను ఎందుకు కొరిగారు, 100 సంవత్సరాల నుంచి బంగారం లాంటి కొండను ఎందుకు కొరిగారు అంటే ఇప్పటి వరకు దాని మీద సమాధానం లేదు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు మీరు 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎందుకు పూర్తి చేయలేదు అంటే దాని గురించి ఎప్పుడు సమాధానం చెప్పాలి. ఏ విషయమైనా పూర్తిగా సమాధానం చెప్పాలి. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు
మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి కోర్టులో ఊరట లభించింది. ఈ నెల 31వ తేదీ వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు పొగిడించింది. కాగా మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ముందస్తు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు నాని. మరోవైపు ఈ రోజు రీచ్ కాకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు పొగిడించాలని కోరారు. పేర్ని నాని తరపు న్యాయవాదులు. దీంతో కేసు తదుపరి విచారణకు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు ఉత్తర్వులను పొగిడిస్తున్నట్లు పేర్కొంది. దీంతో హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి ఏపీ హైకోర్టులో ఊరట దక్కినట్టు అయింది. తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన తల్లిదండ్రులు కేసీఆర్, శోభ ఆశీర్వాదం తీసుకున్నారు. వారి కాళ్లకు ఆయన నమస్కరించారు. మరోవైపు తెలంగాణ భవన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్ కేక్ కట్ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్కు తరలివచ్చి ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న కీలక నిందితుల కోసం సిట్ వేట సాగిస్తుంది. దుబాయ్, థాయిలాండ్లో మొత్తం 8 మంది ఉన్నట్లు గుర్తించారు. కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్ శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రద్యుమ్న అనే నిందితులు దుబాయ్కు పరారయ్యారు. అవినాష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, టాయ్ అనే వ్యక్తులు థాయిలాండ్కు వెళ్లినట్లు సమాచారం. వీరంతా కేసు నమోదు తర్వాత విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇంటర్పోల్ ద్వారా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు పంపించాలని యోచన చేస్తున్నారు. పరారీలో ఉన్న వారందరినీ భారత్కు రప్పించేందుకు సిట్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు ఏపీ సిట్ అధికారులు లేఖ రాసినట్లు. ఏపీ మద్యం పాలసీ కేసులో శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన నిందితుడు. మద్యం కేసు నిందితులకు దుబాయ్లో ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజ్కేశ్ రెడ్డితో సంబంధాలపై కూడా సిట్ ఆరా తీస్తోంది. శ్రవణ్ రావు ఇచ్చిన వివరాలను సిట్ తప్పుపట్టింది. మరోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఇంకా ఎన్నో మలుపులు తిరిగే అవకాశం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని నిశితంగా పరీక్షించాలని, వర్షాల తీవ్రతను పట్టి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, నీటిపారుదల వంటి అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకరితో ఒకరు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వద్ద మున్నేరు వాగు వరద నీటి పరిస్థితిని మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం వస్తుందని, దీనిపై అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మున్నేరు చెక్ డ్యాంపై భారీగా వరదలు వస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు నాగేశ్వరరావు ఆదేశించారు. కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో యువకుడు మృతి చెందాడు. నిమ్స్లో చికిత్స పొందుతూ విజయ్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. కుకట్పల్లి సాయి చరణ్ కాలనీలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. కాగా కల్తీ కల్లు తాగి ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కల్తీ కల్లు విక్రయదారులపై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే కల్తీ కల్లు సేవించవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరిక. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 4వ రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల నిరసనలు రభస కొనసాగడంతో వరుసగా గురువారం కూడా సమావేశంలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. సభ కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడటంతో రాజ్యసభ, లోక్సభ శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా 4వ రోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు పట్టుపట్టారు. స్పీకర్ ఓం బిర్లా ఎంత నచ్చజెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. సభలో తమ నిరసనలు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే మధ్యాహ్నం సభ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. रोल से बोल रहे हैं 235 जी 235 बड़ा है क्लॉज कौन सा 235 एक ट्रेडिशन ये है आपकी पीठ से माननीय सभापति जी के कई बार निर्देश हैं कि जब नेता सदन या नेता विरोधी दल बोलने के लिए खड़े होंगे तो सर्वोच्च प्राथमिकता उनको दी जाएगी। माननीय नेता विरोधी दल इतनी बार से खड़े हो रहे हैं और आप आश्वासन भी मुझे दे रहे हैं और उन्हें बोलने का अवसर नहीं दे रहे हैं। मैं इस पर आपकी व्यवस्था चाहता हूं। देखिए बिल पर डिस्कशन शुरू हो गया है। इसमें डिस्कशन शुरू हो गया है। लीडर ऑफ द ऑपोजिशन अगर नेता विरोधी पक्ष अगर बोलना चाहेंगे इस बिल पर जरूर मौका दिया जाएगा। The House stands adjourned to meet. ముంబై రైలు పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో శిక్షలు పడ్డ 12 మంది బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ముంబైలో 19 ఏళ్ల క్రితం అంటే 2006లో జరిగిన రైలు పేలుళ్లలో 189 మంది మరణించారు. 827 మంది గాయపడ్డారు. ఈ కేసులో 9 ఏళ్ల పాటు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు 12 మందిని దోషులుగా నిర్ధారించి శిక్షలు ఖరారు చేసింది. అయితే ఈ శిక్షల్ని నిందితులు బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం వాళ్లను నిర్దోషులుగా తీర్పు ఇచ్చి తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోన్ ఖాతాలను ఫ్రాడ్గా తేల్చింది. ఈ సోదాలు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తును ప్రారంభించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలయన్స్ కమ్యూనికేషన్స్తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. భారత్ బ్రిటన్ మధ్య కీలక డీల్ కుదిరింది. బ్రిటన్ ప్రకటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ డీల్లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా 2 దేశాల మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రధాని మోదీ సంతకాలు చేశారు. రాయిటర్స్ ప్రకారం భారతదేశం దాదాపు 90% యూకే వస్తువులపై సుంకాలను తగ్గించనుంది. దీని అర్థం విస్కీ మరియు జిన్ లేవీ 150% నుండి 75%కి, ఆ తరువాత దశాబ్దంలో 40%కి తగ్గుతుంది. కోటా కింద ఆటోమొబైల్ సుంకం 100% కంటే ఎక్కువ నుండి 10%కి తగ్గే అవకాశం ఉన్నందున బ్రిటన్ నుండి వచ్చే కార్లు కూడా చౌకగా లభించే అవకాశం ఉంది. के साथ ही डबल कंट्रीब्यूशन कन्वेंशन पर भी सहमति बनी है। इससे दोनों के सर्विस सेक्टर, विशेषकर टेक्नोलॉजी और फाइनेंस के उसको एक नई ऊर्जा मिलेगी। ईज ऑफ डूइंग बिजनेस को गति मिलेगी, कॉस्ट ऑफ डूइंग बिजनेस घटेगा और कॉन्फिडेंस ऑफ डूइंग बिजनेस बढ़ेगा। साथ ही यूके की अर्थव्यवस्था को भारतीय स्किल टैलेंट मिलेगा। इन समझौतों से दोनों देशों में निवेश बढ़ेगा
और रोजगार के नए अवसर बनेंगे। इतना ही नहीं, 2 लोकतांत्रिक देशों और विश्व की 2 बड़ी इकोनॉमीज के बीच हुए यह समझौते वैश्विक स्थिरता और అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ సంస్థల భారతీయులను నియమించుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్స్ పై దృష్టి సారించాలని సూచించారు. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు నిన్న వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఏ సదస్సులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టెక్ కంపెనీల ప్రపంచవాద ధోరణిని ఆయన తీవ్రంగా విమర్శించారు. చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవటం లేదని భావనలో ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని, తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని హెచ్చరించారు. రష్యాలో అదృశ్యమైన అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 ప్రయాణికుల విమానం కుప్పకూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న 2 పిల్లలతో సహా 44 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది దుర్మరణం చెందారు. టిండాస్ విమానాశ్రయానికి సమీపంలోనే విమానం కూలిపోయింది. విషాద వార్త తెలుసుకుని మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రష్యా తూర్పు ప్రాంతంలోని టిండా సమీపంలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 ప్రయాణికుల విమానం తొలుత అదృశ్యమైంది. అమూర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో అదృశ్యమైనట్లు వార్తా సంస్థ ఇంటర్ఫాక్ట్ తెలిపింది. కబ్రోడ్స్ బ్లాక్హోటిక్స్ టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా గమ్యస్థానానికి చేరుకునే సమయంలో ఎయిర్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయినట్లు వార్తలు వినిపించాయి.